బియ్యం దొంగ అనే చందమామ కథ చెప్పుకుందాం. పాపన్న భార్య మీనాక్షి పుట్టింట మగపిల్లవాణ్ణి ప్రసవించింది. పాపన్న బండి తోలుకుని అత్తవారింటికి వెళ్ళి పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేసి మంచి రోజు చూసి భార్యాబిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులుండి కావలసిన వస్తు సామాగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగి అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందున్న బావి వద్దకు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుంటుండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయాడు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న ఆ మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేత పట్టుకుని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు మోచేతులు దొక్కుపోయి గాయాలయ్యాయి. ఎవరు నీవు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి అని పాపన్న ఆ మనిషిని అడిగాడు. అందుకా మనిషి, అయ్యా, నేనీ బియ్యం కొనుక్కుని వస్తుండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసిపోతారోనని సత్తువ కొద్దీ పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవడం వల్ల మోకాళ్ళు మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు, కానీ ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకొచ్చాను. ఇక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్ళు తప్ప మరో ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఏం చెయ్యను అని దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తు చెప్పావంటే ఈ మూటను నేనే తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అతను తన ఇంటికి దారి గుర్తులు చెప్పాడు. పాపన్న మీనాక్షిని అవతలికి పిలిచి ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాసి పసుపు అద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతనెవరంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకుని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దిసేపటికే రక్షక భటులు అటుగా వచ్చి వసారాలో నిలబడి ఉన్న మీనాక్షిని, ఇటుగా ఎవరైనా ఎర్రని మూట పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగాడు. ఎవరూ రాలేదు అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగి చూశారు. ఎర్ర మూట ఎక్కడా కనిపించలేదు గాని పై బట్ట ముసుగు తన్ని గదిలో ఒక పక్కగా పడుకొని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగోలేదు అన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో మరి 2 రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు మూటను గుర్తించి పాపన్నే దొంగ అనుకుని అతన్ని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి దగ్గరకు తీసుకుపోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు, కానీ పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరు కాజేసినది ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేశావి దొంగతనం అని పాపన్నను రక్షక భటులు అడిగారు. నేనే దొంగతనము చెయ్యలేదు అన్నాడు పాపన్న. చేసినదిగాక అబద్ధాలు కూడా ఆడుతావా అంటూ రక్షక భటులు తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగయ్యారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడేవేళ సత్రంలో దిగిన మనిషే కాడు అన్నాడు. రక్షక భటులు పాపన్నను, సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు గాని పొద్దటి నుంచి మాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందించలేకపోయానే అన్న బాధ అతన్ని పట్టుకున్నది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వసారాలో నిలబడిన మీనాక్షిని చూసి పాపన్నను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు మీరు చేసేదేదో చెయ్యకపోగా కనిపించిన వారినెల్లా ఆరాలడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాగ్గా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండడం చూసి గతుక్కుమన మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిబ్బరంగా, ఆయనెవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు.
ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపలి నుంచి బయటికి వచ్చాడు. మీనాక్షి అతనితో, మధ్య నువ్వెక్కడికి? అసలే ఒంట్లో బాగాలేని మనిషివి అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కాదు, దేవతలు. నేనే దొంగను. పెళ్ళాం పిల్లల ఆకలికి మాడుతుంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కానీ నా బదులు నీ భర్త వంటి వాణ్ణి శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావడి దగ్గరికి బయలుదేరాడు. కోత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు? నీ పేరేమిటి? ఊరేమిటి? ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెబితే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగలించిన సరుకు దొరికింది. నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించడం మీ కర్తవ్యమైతే నన్ను శిక్షించండి. మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి. దొంగతనం చేసిన వాణ్ణి నేను అన్నాడు. వీడెవడు అని కోత్వాలు రక్షక భటుల్ని అడిగాడు. తమకు తెలియదని వాళ్ళన్నారు. నువ్వు దొంగవైతే ఈ మనిషి ఎవరు అని కోత్వాలు అడిగాడు. ఏమో బాబు, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను గాని ఈ మనిషినెన్నడూ చూడలేదు. ఈ ఊరి వాడు కాదు అన్నాడు దొంగ. కోత్వాలు చిరాకుపడి, మీరిద్దరూ నా ముందు నుంచి పొండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగనని చెప్పుకోవలసి వస్తే ఇంకా మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. కథ సమాప్తం. 2 నగరాలు అనే మరో కథ చెప్పుకుందాం. ఒక ఓడ వ్యాపారి వద్ద వామంగుడనే ఒక బానిస ఉండేవాడు. వామంగుడు తన వ్యాపారంలో ఎంతో సహాయపడి లాభాలు సమకూర్చి పెట్టడం చేత యజమాని అతనికి స్వేచ్ఛ ఇస్తూ, నా ఓడల్లో ఒకటి తీసుకుని స్వతంత్రంగా వర్తకం సాగించి బాగుపడు అన్నాడు. వామంగుడి తొలి వర్తక ప్రయాణం అచ్చి రాలేదు. సముద్రం మధ్యలో తుఫాను వచ్చి సరుకులన్నిటితో సహా అతని ఓడ మునిగిపోయింది. నావికులంతా సముద్రం పాలయ్యారు. వామంగుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు. అది ఒక ద్వీపం. వామంగుడు ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి ఒక పెద్ద నగరం చేరుకున్నాడు. నగర వీధుల నిండా జనమున్నారు. వారు తన కోసమే గుంపులుగా కూడినట్టు వామంగుడికి అనిపించింది. అతను సమీపానికి రాగానే మహారాజుకి జై అని జనం నినాదాలు చేశారు. ఇది చూసి వామంగుడు మరింత ఆశ్చర్యపడి, వీళ్ళు నన్ను చూసి మరొకరని భ్రమపడుతున్నట్టున్నారు అనుకున్నాడు. జనం వామంగుడి చుట్టూ మూగారు. అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది. జనం వామంగుడిని దాని అంబారిలో ఎక్కించి రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకుపోయారు. తరువాత రాజభవనంలో అతని దుస్తులు తీసివేసి ఒక పెట్టెలో భద్రపరిచి అతనికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపజేశారు. వామంగుడు తన చుట్టూ ఉండే వారిని, మీరు నన్ను ఈ విధంగా రాజును చెయ్యటంలో గల అంతరార్థమేమిటి? నన్ను మీరెరుగరు, మిమ్మల్ని నేనెరుగను. ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగి దైవికంగా ఇక్కడ వచ్చి పడ్డాను. అంతేగాని పని పెట్టుకుని ఈ దేశం వచ్చిన వాణ్ణి కాను అన్నాడు. అప్పుడక్కడి వారు అతనికి ఆ దేశం గురించి చెప్పారు. 22 ఏళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమ పరిపాలన అంటూ ఉండేది కాదు. జీవితం అరాజకంగా ఉండేది. ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు. ఒక రాజు ఉండి శాసించినట్టయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని, రాజశాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలెన్నో ఉన్నాయని, రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి కొత్త రాజును పెట్టుకోవచ్చునని, రాజు ప్రజలలో ఒకడుగా ఉండేదానికన్నా పైవాడైతే పరిపాలన నిష్పక్షపాతంగా ఉంటుందని ఆ దేశ సంచారి చెప్పాడు. అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వచ్చేవాణ్ణి రాజుగా చేసుకుని అతన్ని పరిపాలించనిస్తున్నారు. ఏడాది పూర్తి కాగానే రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపేసి కొత్తవాడి కోసం ఎదురు చూస్తారు. అరణ్యానికి పంపబడ్డవారు ఎలా బతుకుతాడో ప్రజలకు ఏమాత్రం పట్టదు. ఈ విధంగా ఆ ద్వీపానికి ఇంతవరకు 22 రాజులయ్యారు. వామంగుడు 23వ రాజు. వామంగుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా
ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువ కలిగింది. అతను కొందరు భటులను వెంటబెట్టుకుని అరణ్యానికి పోగోరాడు. ఈ ద్వీపానికి దగ్గరలోనే మరొక ద్వీపం పైన ఆ అరణ్యం ఉన్నది. అక్కడికి పడవల్లో వెళ్ళాలి. వామంగుడు అరణ్యాన్ని ఆమూలాగ్రం పరిశీలించాడు. అందులో మనుషులు జీవించడం కష్టం. అయితే అక్కడ మంచి కలప పంటలు పండించేందుకు సారవంతమైన భూమి ఉన్నది. అడవి చెట్లన్నీ కొట్టించి అక్కడ మంచి నగరం నిర్మించవచ్చు. పళ్ళ తోటలు పూల తోటలు వేయవచ్చు. వామంగుడి పనికి మనుషులను నియోగించాడు. అతని ఏలుబడి ఏడాది పూర్తి అయ్యేలోగా అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది. నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి. నగరం నిర్మించడానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసించగోరారు. ఏడాది పూర్తి అయింది. వామంగుడు కొత్త నగరానికి వచ్చేశాడు. అతనితో పాటు అనేక మంది పౌరులు, పాత నగరం వాసులు కొత్త నగరానికి వలస వచ్చేశారు. పాత నగరం వారికి వామంగుడిని పోగొట్టుకోవడం ఇష్టం లేకపోయింది. వారొక సభ చేసి 2 నగరాలకు వామంగుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు. కథ సమాప్తం. శుభం.